చల్లగాదే ఓ తల్లి లచ్చువమ్మ బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ మూలాలు జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ నీల తల్లి నెల పాడుతుంది నోరు తెలిసి మాము అడుగుతుంది లచ్చువమ్మ ఎవడు చేసిన పాపమిదిలే నా తల్లి లచ్చువమ్మ బాబు సాగు నిన్న కష్టకాలం కరువును తెచ్చింది రాజ్యం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తన్యాట పడుతుంది ఎవరి పాపం కేసీఆర్ పాపం అనుకున్నాం కరువును కళ్ళార చెప్తున్నాం పోరాటమున్నది పోరాటమున్నది వెనుకడుగు వెయ్యక ముందరుంటా గులాబీ జెండా ఎత్తుకుంటా ఒక్కటి కూడా రాలే. ఆగు తల్లి, ఆగు ఆగు తల్లి. నీ బాధ నాకు కూడా అర్థమైంది, అందుకే మీ కొరకు వచ్చిన నేను. అందుకనే నేను మీ అందరినీ కోరేది, ఏదైతే హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అవి నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఓటు రూపంలో మనం ఆన్సర్ ఇవ్వాలి, ఓటు రూపంలో వాళ్ళకు వాత పెట్టాలి, అప్పుడే న్యాయం జరుగుతాం. ఏమేమి మాటలు చెప్పారు, ఎందుకు అమలు చేయట్లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది. ఎందుకంటే సామాన్య జనానికి చెప్పనంత వరకు వాళ్ళంతా అంత బాగానే ఉందనుకుంటారు. కేసీఆర్ కష్టపడి 14 ఏళ్ళు తెలంగాణ కొరకు కొట్లాడింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? మీ ఆశీర్వాదంతో నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది. తెలంగాణ తెచ్చిండు కాబట్టి 10 ఏళ్ల కాలంలో ఎంత గొప్పగా దేశంలో నెంబర్ 1 స్థానానికి తెలంగాణ నిలబెట్టిండు. మీరు ఎవరు అడగలే కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని మీ బిడ్డ పెళ్ళి, కానీ కేసీఆర్ ఇచ్చిండు. ఏ రైతు అడగలే మాకు రైతు బంధు కావాలని, కేసీఆర్ చెప్పకుండా ఇచ్చిండు. ఏ అవ్వ అడగలే మాకు 2000 పింఛన్ కావాలని, 200 ఉన్నదాన్ని 1000 చేసి 1000ని 2000 చేసి
ఇవాళ ఎంత గొప్పగా దేశంలోనే 2000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భగీరథ లాంటి పథకం పెట్టి తాగే నీళ్లకు దేశంలో ఎక్కడ లేదు మిషన్ భగీరథ. ఒక్క తెలంగాణలోనే కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చి మీ ఇంటికాడ నల్ల తిప్పితే నీళ్లు దుంకేటట్లు చేసి ఫిల్టర్ వాటర్ అది కూడా. మరి వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేదు, మన రాష్ట్రంలో ఎందుకుంది? రైతు బంధు కానీ, రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలు, ఇన్ని పథకాలు పెట్టినా కూడా దేశంలో ఏ రాష్ట్రము ధైర్యం చేయనన్ని పనులు మనం చేసినా కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో అబద్ధాలకు మోసపోయినాం. ఏం చేసిండు? మనమేమో గిట్లే ర్యాలీలు చేసినాం చౌరస్తాలో నిలబడి. కాంగ్రెస్ సైడ్ ఏం చేసిండు? గ్యారెంటీ కార్డు తీసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నాడు. అదో చెక్కులాగా సంతకం పెట్టించిండు. మళ్ళా గ్యారెంటీ కార్డు ఇచ్చి చెక్కు సంతకం. మనమే ఇట్లకి వెళ్ళి తిరుగుతున్నాం. ఇంట్లో మంచిగా 10-15 నిమిషాలు కూర్చోవాలి, గ్యారెంటీ కార్డు ఇచ్చి సంతకం పెడితే అవ్వ కూడా అనుకున్నది, అబ్బా సంతకం పెడుతున్నాడు నా చెక్ ఇస్తున్నాడు అనుకున్నది. 6 గ్యారెంటీలు ఏమున్నాయి? 13 హామీలు ఉన్నాయి. మొత్తంగా 420 హామీలు. ఈ 5 నెలల కాలంలో వాడి అమలు చేసింది ఏంటంటే ఒక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళకి పంచాయతీ పెట్టింది తప్ప మా సీనియర్ అంటుండు ఆడోళ్ళు ఒక్కరే ఒత్తుడు కూర్చుంటారు అని. వాళ్ళకు కూడా సీట్లు దొరుకుతలేవు. నాకు నిన్న మొన్న పొన్నకలు పోతే చెప్తున్నారు ఆ రష్ ఎక్కువై మా సొమ్ములు పోతున్నాయి బస్సులు ఎక్కిపోతే అని. రాజాలకు పోతే చెప్తున్నారు ఒక చీరకు 11 మంది పోయారంట పాలమూరుకి, ఒక చీర కొనుక్కొచ్చుకొని ఫ్రీ బస్ అని. ఇప్పుడు ఆధార్ కార్డు పోయింది, ఇప్పుడు మళ్ళీ పాన్ కార్డు అని పెట్టిండు కొత్తగా. ఇప్పుడు పాన్ కార్డు ఇస్తేనే ఇస్తారట. మనం అనుకుంటాం ఫ్రీ బస్ అని. ఒక చీర కొరకు 11 మంది పోతే ఖర్చు కాకుండా ఉంటుందా? దోశలను దొరకపోయినప్పుడు చాయ్ ఆపాలి, ఇంత పూరి తినిపించమంటది. ఇంకా ఆమెకు ఉంటుంది కాబట్టి ఈమెకు అరే నాకు కూడా బాగానే ఉంది కొంట అంటే మళ్ళీ ఆమెకు ఇంత బొక్క. తెలియకుండానే ఫ్రీ బస్ అని అనిపిస్తుంది. మీ తెలియకుండా మీ జేబులోకి వెళ్ళి 500-1000 రూపాయలు పోతుంది. ఇంకా 11 మంది పోయినాక మళ్ళీ ఈమెకి ఎప్పుడైనా పోయినప్పుడు ఆ రోజు నీ ఎమ్మడి రాలేదా, నువ్వు నా ఎమ్మడి రావని మళ్ళీ ఆమెను దొరకపోతుంది. అంతే.